నగదు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. సో ఓవరాల్ గా చూస్తున్నాం, తమిళనాడులో రిజల్ట్ వచ్చిన తర్వాత సో ప్రతి ఒక్కరు కూడా పోలీస్ కావచ్చు, లేకపోతే కార్యకర్తలు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా విజయ్ ఇంటి ముందే కనిపిస్తున్నారు. మనకి క్లియర్ గా అర్థం అవుతుంది, డిఎంకే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేయలేదు, స్టాలిన్ అందుకే ఓడిపోయారు. సో వాళ్ళ కుటుంబ ఆధిపత్య పోరు అనేది క్లియర్ గా కనిపించింది. కాబట్టి తమిళనాడు మక్కలందరూ కూడా క్లియర్ గా ఆ పార్టీని ఓడగొట్టారు. సో ఆ నాయకులను ఓడగొట్టారు. ముఖ్యంగా ఆ పార్టీ నాయకుడు, అధినాయకుడు అండ్ మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ని ఎందుకు ఓడగొట్టారు అనే దానికి చాలా రీజన్స్ చెప్తున్నారు. సో అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చాలా గర్వంగా ఉన్నారు. చెప్పాలంటే ప్రజల్ని చాలా అవాయిడ్ చేస్తున్నారు. మీరు చూసే కొన్ని వీడియోస్ లో కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఎవరైనా ఫ్లవర్స్ ఇచ్చినా, ఎవరైనా శాల్వా కప్పినా, ఎవరైనా బుకే ఇచ్చినా కానీ విసిరి వేయటం. సో అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ క్యారెక్టర్ లో కూడా చాలా చేంజ్ వచ్చిందని చెప్పారు. మీకు చూసుకుంటే బిఫోర్ సీఎం స్టాలిన్ ఇక్కడ ఉండే మీకు కనబడుతుంది, పోలీస్ జోన్ కూడా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీకు పోలీస్ జోన్ కనిపిస్తుంది. సో అక్కడ ఒక పోలీస్ జోను, ఈగ కూడా వాళ్ళు లేదనమాట. అంటే ఒక ఈగ కూడా ఇంటి ముందు లేదు, ఒక్క కార్యకర్త కూడా ఇంటి దగ్గర లేదు, గెలిచిన వాళ్ళు కూడా ఇంటి దగ్గర లేరు. పోలీసులు కూడా ఒకటే చెప్తున్నారు, ఇప్పుడు ఇది హై సెక్యూరిటీ జోన్ లోనే ఉంచారు ఇంతవరకు. ఎందుకంటే ఎవరిని కూడా రానివ్వట్లేదు. ఎందుకంటే ముఖ్యంగా కార్యకర్తలు ఎవరు లేరు. అంటే ఓడిపోయారు, సో ఫ్యామిలీకి ఒక సపోర్ట్ గా ఉందాం, సో ఓడిపోయారు కాబట్టి స్టాలిన్ గారిని వచ్చి మాట్లాడదాము, లేకపోతే ఉదయనిధి స్టాలిన్ తో మాట్లాడదాం అని కూడా ఎవరు అనుకోవట్లేదు అనమాట. ఎందుకంటే అందరూ కూడా టీవీకే పార్టీ వైపు చూస్తున్నారు. ఎందుకంటే మీకు అర్థమవుతుంది, అక్కడ కూడా మెజారిటీ రాలేదు కాబట్టి కొంతమంది ఆశాభావాలు ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు డెఫినెట్ గా టీవీకే పార్టీ వైపు వెళ్ళి సో మెజారిటీ దిశగా పార్టీని ఫామ్ చేస్తున్నారు. కాబట్టి విజయ్కి సపోర్ట్ చేద్దామని ఎంతో మంది అనుకుంటున్నారు. బట్ ఇక్కడ నుంచి కొల్లపేరు కూడా మీకు చాలా దగ్గర. బిఫోర్ మనం లైవ్ కాల్ లో కూడా మాట్లాడాము. బాబు గారు అంటే స్టాలిన్ గారి మీద కంటెస్ట్ చేసి గెలిచిన టీవీకే పార్టీ క్యాండిడేట్ అనమాట. సో ఆయన ఏజ్ లో కూడా చాలా పెద్ద వ్యక్తి. అలాంటి వ్యక్తి సో స్టాలిన్ మీద పోటాపోటీగా ఫైట్ చేసి స్టాలిన్ ను ఓడగొట్టి సో తమిళనాడు మొత్తం కూడా ఒక రికార్డ్ అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఎవ్వరు ఒక్క మనిషి కూడా లేరు, 2-3 పోలీస్ సెక్యూరిటీ తప్ప స్టాలిన్ ఇంటి ముందు కూడా ఎవరూ లేదు. సో చాలా పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉంది ఈ ఏరియా అంతా కూడా. సో ఎటువంటి మీడియా కూడా ఇక్కడ లేదు. మీకు తెలిసిందే పవర్ లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, పవర్ లో లేనప్పుడు ఎలా ఉంటుందో సో అన్ని రాష్ట్రాలలో చూస్తాం. ముఖ్యంగా తమిళనాడు స్టేట్ లో ఈ పవర్ కి సంబంధించి చాలా 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 ప్రెస్టేజ్ గా ఫీల్ అవుతారనమాట. మీకు అర్థమవుతుంది, జయలలిత గారు ఉన్నప్పుడు, కరుణానిధి గారు ఉన్నప్పుడు చాలా పోటాపోటీగా వాళ్ళు గవర్నమెంట్ లో ఉంటే వాళ్ళు ఓపెన్ చేసినా, లేకపోతే వాళ్ళు స్టార్ట్ చేసినా ఏది కూడా వీళ్ళు ముందుకెళ్ళనివ్వరు. సో సేమ్ ఆమె అధికారంలోకి వచ్చినప్పుడు అలానే. సో మీకు జోన్ కనిపిస్తుంది, ఇక్కడ నుంచి హౌస్ పక్కన ఇది స్టాలిన్ హౌస్ పక్కన మీకు స్టాలిన్ హౌస్ కనపడుతుంది. సో మొత్తం చాలా పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉంది ఏరియా అంతా కూడా. కామాక్షి నగర్ ఒకప్పుడు ఎప్పుడు కూడా కిటకిటలాడిపోయే ఈ సీట్లన్నీ కూడా ఈ రోజు ఒక్క మనిషి కూడా, కనీసం డిఎంకే పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, గెలిచిన ముఖ్య ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరు కూడా పరామర్శించడానికి సీఎం ఇంటి ముందు, మాజీ సీఎం ఇంటి ముందు వచ్చిన దాఖలాలు కనిపించట్లేదు. ఇక్కడ నుంచి మనం పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్దాం. మనం వచ్చేటప్పుడు కూడా పార్టీ ఆఫీస్ దగ్గర క్లియర్ గా కనిపించారు. చాలా తక్కువ మంది, లిమిటెడ్, ఒక 50 నుంచి 100 పీపుల్ మాత్రమే ఉన్నారు. ఎందుకంటే మెయిన్ రీజన్, వన్ ఆఫ్ ద రీజన్, సీఎం స్టాలిన్ ని ఓడించడానికి కూడా ప్రజలు చాలా 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 వ్యతిరేకించారు పార్టీని. ఎందుకు వ్యతిరేకించారంటే సో విజయ్ గెలవడానికి ఒక 4-5 కారణాలు అని చెప్పుకుంటే కొన్ని చెప్పొచ్చు మనం క్లియర్ గా. ఎందుకంటే విజయ్ ఎక్కడా కూడా క్యాంపెయిన్ చేయలేరు, విజయ్ కి ఏ సభకు కూడా పర్మిషన్ ఇవ్వలేదు. మీరు ఒక్కసారి చూసుకుంటే దాదాపు ఈ రోజు 108 నియోజకవర్గాలలో విజయ్ నాకు తెలిసినంత వరకు 34 నుంచి 35 నియోజకవర్గాలలో మాత్రమే విజయ్ క్యాంపెయినింగ్ చేశారు. ఎందుకంటే విజయ్ క్యాంపెయిన్ చేయడానికి పోలీస్ పర్మిషన్ లేదు. అండ్ అతను స్టేజ్లు కట్టి అండ్ పక్కల్ని అంటే క్రౌడ్ ఫుల్ చేయడానికి, లేకపోతే ఆ సభకు వచ్చే క్రౌడ్ కూడా రానివ్వలేదు, వెహికల్స్ అలౌ చేయలేదు, అంతగా ఇబ్బంది పెట్టారు. సో ఒక్కసారి డిఎంకే పార్టీ ఆఫీస్ కూడా వెళ్దాం, అక్కడ పరిస్థితి ఏంటో చూద్దాం.
టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.